అయితే ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారు 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిచిన దేవుడు గారు. అయితే మోషే ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందంటే యెహోషువతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను నా కాలం అయ్యింది, ఇక్కడ నుంచి నేను రాలేను కాబట్టి దేవుడు వారికి వాగ్దానం స్థాపిస్తున్నాడు, మంచి దేశం ఇస్తున్నాడు, వాళ్ళు నువ్వు నడిపించాలి. కాబట్టి నువ్వు భయపడకు, నీకు ఎవరితో దేవుడితో నీ అన్నదమ్ములతో నడకపోవచ్చు, నీ కుటుంబం నీతో నడకపోవచ్చు, నీ భార్య నీతో నడకపోవచ్చు, నీ భర్త నీతో సరిగ్గా నడకపోవచ్చు. అయితే నీతో నడుచుకోవాలంటే మనం నమ్ముకున్న నమ్మదగిన దేవుడు మన యేసే తమ్ముడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు. ఎందుకు చెప్పాలి తెలిసే ఈ మాట? ఎందుకు చెప్పాలి దేవుడు పిల్లరా? దేవుణ్ణి ఎన్నుకునే సేవకుడు మోసే మాటే ఇశ్రాయేలు ప్రజలు వినలేదంట దేవుడు పిల్లరా. అంటే సేవకుడు చెప్తున్న మాట మనము వినాలి. సేవకుడు మనకి చెప్పాడంటే ఈ పని మీరు చేయాలంటే దాన్ని మనము మానేవాడు దేవుడు పిల్లరా. కాబట్టి ఇక్కడ మోసేని యెహోషువ దగ్గర చూశాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు మోసేని ఇబ్బంది పెట్టాడు, ఆయన చూశాడు, ఆయన భయపడిపోతాడు. దేవుని సేవకుడు మోసేగా నడిపిస్తేనే నేను సరైన మార్గంలో నడవలేదు, నేను ఎక్కడ నడిపిస్తానని భయపడిపోతున్నాడు దేవుడు. అయితే మోసే చెప్తున్నాడు యెహోషువతో, నువ్వు భయపడకు, నువ్వు దిగబడకు, నీతో నడిచేవాడు నువ్వు నమ్ముకున్న ఈ దేవుడు హల్లెలూయా హల్లెలూయా. మనతో అప్పులో భయంతో మనం భయపడవచ్చు, అంటే అనారోగ్యంతో భయపడవచ్చు. అయితే మన ముందు నడిచేవాడు, మనతో నడిచేవాడు స్వస్థపరిచే దేవుడు తప్పకుండా చేయడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం చూస్తున్నాడు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరము, పారిపోయిగా ఆశ్చర్యపోతే హల్లెలూయా. ఎక్కడికి పారిపోతున్నారా? లోటు మనం చూసినట్లయితే లోటు పాపంలో ఉన్నాడు. ఎక్కడి సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ ఏమన్నారంటే పాపముతో నిండిపోయిందండి. ఆ ప్రదేశం అంతా పాపంతో ఉంది. అయితే లోతు కుటుంబం మాత్రము నీతిమంతుల కుటుంబం తప్పకుండా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం అందరూ సంఘంలో వచ్చాము, మనం అందరూ ఎక్కడున్నామంటే నీతి గల దేవుని సన్నిధిలో మనము ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగాక. అయితే ఆ పాపము ఆ చదువుతో పాపంతో నిండిపోయింది.